శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. సింధూరారుణ విగ్రహాం త్రినయనాం మాణిక్యమౌళిస్ఫురత్ తారానాయక శేఖరాం స్మితముఖీ మాపీనవక్షోరుహాం పాణిభ్యామలిపూర్ణరత్నచషకం రక్తోత్పలం బిభ్రతీం సౌమ్యాం రత్నఘటస్థరక్తచరణాం ధ్యాయేత్ పరామంబికాం. ఫలశ్రుతి: సర్వాపమృత్యుశమనం కాలమృత్యునివారణం సర్వజ్వరార్తిశమనం దీర్ఘాయుష్యప్రదాయకం. దీని అర్థం సమస్త అకాల మరణములను నివారిస్తుంది, వయసు అంతయు అణిగిన తర్వాత యథాకాలమునందలి మృత్యువును కూడా నివారిస్తుంది, సకల విధములైన జ్వరములను దీర్ఘ రోగములను శమింపజేసి దీర్ఘాయుష్యును ప్రసాదిస్తుంది అని ఈ శ్లోకము యొక్క భావం. శ్రీ లలితా సహస్రనామ పారాయణం వలన ప్రమాదవశమున కలుగు మరణములను సంభవింపనీయదు, వయసు ఉడిగిన పిదప వచ్చు మరణమును కూడా నివారిస్తుంది. పుట్టుక గిట్టుట కొరకే, కానీ ఇక్కడ అమ్మవారు వయసు ఉడిగిన తరువాత మరణాన్ని నివారిస్తుంది అంటే మంచంపై ఎవరి చేతను చేయించుకోకుండా, కఫము వాతము పిత్తములచే మరణ బాధ లేకుండా ఆయుష్ తీరిన పిదప అనాయాస మరణమును అమ్మవారు అనుగ్రహిస్తుందని భావము. ఎంత అద్భుతంగా ఉంది అంటే, ఇంత అద్భుతాన్ని మనము లలితా సహస్ర పారాయణం వల్ల పొందగలుగుతున్నామా? శ్రీమాత్రే నమః.